గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ పైడిపాల రమ్య రాజమౌళి. ఈ చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రైతు ఈరోజు విషముతోని పోరాడుతున్నాడు, అంటే కెమికల్స్తో పోరాడుతున్నాడు. సో మిత్రులారా, దయచేసి మనం రైతన్నను కాపాడుకుందాం, మన భూతల్లిని విషంగా చేయకుండా కాపాడుకుందాం. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉన్నది. మీరందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. రేపు మనకు రాబోయే పిల్లల భవిష్యత్తు కూడా ఇలా రోజు చేసే వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి పంటకు కూడా మీరు విషపూరితమైన ప్రయోగాలు చేస్తున్నారు. అవి అంతా కూడా ఎక్కడ వెళ్తుంది? భూమిలోనే ఉంటుంది. లేదంటే వర్షం కొడితే వాన నీళ్ళలో పోతుంది. కాకపోతే ఏంటంటే, ప్రతి దాంట్లో కూడా మనం విషం మింగుకుంటూ ఈరోజు మనం స్లో పాయిజన్ లెక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలా షుగరు, బీపీ, థైరాయిడ్ ప్రతి ఒక్కరికి ఇబ్బందులు పడుతున్నారంటే ఈ విషపూరితమైన కెమికల్స్ విపరీతంగా వాడుతున్నారు రైతన్న కూడా. సో రైతన్న, మీకు ఒక్కటే విజ్ఞప్తి, దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, మీరు దయచేసి ఏ కెమికల్స్ వాడకండి ప్లీజ్. దయచేసి మీరు సేంద్రియ పద్ధతిలో, ఎప్పుడైతే పాత పద్ధతిలో మీరు కనుక వెళ్తారో అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటూ మీరు ఈ భారతదేశాన్ని కూడా ఆరోగ్యంగా కాపాడుతారని నేను నమ్ముతున్నాను. దయచేసి రైతన్న, మీకు కొంచెం చిన్నగా ఒక ఆలోచన కనుక మీరు చేస్తే మీకు ఖర్చు తక్కువ అవుతుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది, అలాగే మీకు పంటలకు వేసే ఎరువులు కూడా తక్కువ వేసుకోవచ్చు, దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు. మన వెస్టేజ్ కంపెనీ గౌతమ్ బాలి సార్ గారు రైతుల కోసం అద్భుతమైన ప్రొడక్ట్స్, ఒక 8 రకాల ప్రొడక్ట్స్ మీకు అందిస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ కనుక మీరు వాడుకుంటే మీ ఇంటిలిపాది ఆరోగ్యంగా ఉండుడే కాకుండా భారతదేశాన్ని కూడా మీరు ఆరోగ్యంగా ఉంచిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా కొన్ని వందల మందిని వ్యవసాయంలో మీరు కనుక ఈ సాయం చేస్తే మీకు ఆ ప్రెస్టీజ్ కంపెనీ ద్వారా కూడా మీకు మంచి సహకారం దొరుకుతుంది. 100% మీరు జెన్యూన్గా ఉంటారు. ఈ వీడియో కనుక మీరు ఎవరైతే పంపిస్తున్నారో వారితో ఒక 10 నిమిషాలు కూర్చొని ఈ ఎరువులేంటి, ఏంది అసలు ఈ కంపెనీ ఏంది అన్నది విజన్ కూడా తెలుసుకోండి. 100% రైతన్నను మనం కాపాడుకుందాం. ప్రతి ఒక్కరి మీద ఉంది బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి. 100% మనము రాక్ చేద్దాం, ప్రతి ఒక్కరిని కూడా కాపాడుదాం. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే వీధికి 10 హాస్పిటల్ అయినాయి. మరొకప్పుడు చూసుకుంటే వీధికి ఒక్క హాస్పిటల్ కూడా లేదు. మరి చూడండి ఏ తీరుగా మనకు జబ్బులు విపరీతంగా విజృంభిస్తున్నాయో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా పేషెంట్ ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా అలోపతి మందులు గుచ్చడి విపరీతంగా మింగుతున్నారు. దయచేసి ఈ అలోపతి మందులు కానీ, ఈ విషపూరితమైన మందులు కానీ వాడకండి. వాడితే మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఒక దాని కోసం వాడుతుంటే ఇంకో కిడ్నీలు కానీ, లివర్లు కానీ డ్యామేజ్ అయ్యి చాలామంది చనిపోతున్నారు. దయచేసి మిత్రులారా, ఇకనైనా మేలుకొని కెమికల్స్కు దూరంగా ఉండండి. అదేవిధంగా మనకు ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా చెప్తున్నారు, దయచేసి కెమికల్స్కి దూరంగా ఉండండి, మన దేశం వస్తువులు మనం వాడుకుందాం, ఆరోగ్యంగా ఉందామని చెప్తున్నాడు. స్వదేశీ వస్తువులే మనకు ముద్దు అని చెప్తున్నాడు. మిత్రులారా, ఇకనైనా మేలుకొని దయచేసి ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వాడుకొని మన దేశాన్ని డెవలప్ చేసుకుందాం, మన ఆరోగ్యాలు కాపాడుకుందాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.